అసలు ఎక్కడ ఆపట్లా బెంగళూరులో ఒక్క చోట. బాయ్. ఏమైంది ఇది? ఇదెందుకు కూడా వచ్చింది? ఓరే నీ అమ్మ, ఏమైంది దీనికి? నిమిషం ఆగండి గైస్. గుడ్ మార్నింగ్ షెల్ పెట్రోల్ బంక్. సో ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 5 అయితే అవుతుంది. సో పెట్రోల్ బంక్ నుంచి అయితే మేమైతే స్టార్ట్ అవుతున్నాం. మంచిగా నిద్రపోయాం మావా. సో ఇప్పుడు ఆయన వెళ్ళి కలిసి థ్యాంక్స్ చెప్పి, అండ్ ఇక్కడ పెట్రోల్ బంక్లో 24/7 కూడా ఉంది. సో ఏదైతే మనకి GTA 5లో ఉంటుంది కదా పెట్రోల్ బంక్, సో యాజ్ ఇట్ ఈస్ అదే పెట్రోల్ బంక్ ఇది. సో ఇదిగోండి, ఇది వచ్చేసి మనకి 24/7. సో ఈ పెట్రోల్ బంక్ మన GTAలో చూస్తూ ఉంటాం మనం రెగ్యులర్గా. సో సేమ్ అదే పెట్రోల్ బంక్ ఇదనమాట, షెల్ పెట్రోల్ బంక్. సో లోపల ఏదన్నా స్నాక్స్ తీసుకొని తినేసి ఇంక ఇక్కడ పెట్రోల్ పట్టుకొని ఇంక బయలుదేరడమే. సో బాయ్ అయితే అక్కడ ఉన్నాడు. బాయ్, ఏమన్నా తీసుకెళ్దా? సో స్లీపింగ్ బ్యాగ్స్ నిజంగా మాకు చాలా పనికి వచ్చాయి. కాకపోతే టెంట్ అయితే వేసుకోలేదు కానీ, బట్ కనీసం స్లీపింగ్ బ్యాగ్ అయినా వాడాం. సో ఇదిగోండి, ఇంకెళ్ళి ఈ ఆయుధాలని సెట్ చేయాలి. సో ఈ ఆయుధాలని సెట్ చేసి ఇంకా బయలుదేరడమే. సో గైస్, ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాం. ఇదిగోండి మొత్తం కట్టామయ్యా లగేజ్. సో ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్గా 6 అయితే అవుతుంది. సో ఇంకా స్టార్ట్ అయితే అవుతున్నాం. ఆయనకు కూడా, మాకు ఎవరైతే హెల్ప్ చేశారో ఆయనకు కూడా థ్యాంక్స్ చెప్తాం. ఆయన ఏంటంటే, మీకు పడుకోవడానికి ఏం ఇబ్బంది అవ్వలేదు కదా, రాత్రి ఏం ప్రాబ్లం లేదు కదా అని అడుగుతున్నాడు. ఆయన అయితే లిటరల్లీ క్రేజీ అనిపించింది మామ. సో ఇంకా ఇక్కడ నుంచి ఇంకా డైరెక్ట్ స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. ఇంక ఈవినింగ్ వరకు వెళ్ళిపోవాలి మామ. ఇంకా ఈ దరిదాపుల్లో ఉండకూడదు ఇంకా. సో పవర్ వచ్చేసి 119 అయితే ఉంది ఇక్కడ. సో మనం పెట్రోల్ కొట్టేటప్పుడు కింద దిగేయమన్నారు. పవర్ పెట్రోల్ ఫుల్ ట్యాంక్. ఓ, నార్మల్ పెట్రోల్ 119, పవర్ 129 బ్రో. అండ్ పెట్రోల్ వాల్యూ వచ్చి 200 to 300 అంటే 5 రూపీస్ ఆఫ్. 300 నుంచి 1000 1100 అంటే 10 రూపీస్ ఆఫ్. సో ఫుల్ అయితే కొట్టమన్నాం. సో చూద్దాం ఎన్ని లీటర్లు వచ్చాయి. ఆర్ కదా. సో 843కి అయితే వచ్చింది పెట్రోల్ ఫుల్. సో అమ్మాయికి అక్కడ షాప్లో ఉన్నాడు ఆయన హెల్ప్ చేసింది. సో పెట్రోల్ అయితే పట్టేసుకొని ఇంకా స్టార్ట్ అయితే అయిపోతున్నాం. ఇక్కడ నుంచి 380 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. 7 అవర్స్ చూపిస్తుంది మాకైతే. సో దాన్ని అయితే తీసుకుంటున్నాం ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో. మార్నింగ్ పొద్దు ఉందిరా. నేనమ్మా పడవ అసలు బెంగళూరు, ఏం బెంగళూరు కానీ ఊర్లేంటో కానీ ట్రాక్టర్ చూపిస్తున్నాయ్యా. అసలు కొంచెం దూరం వెళ్ళాక మళ్ళీ రూట్ మారుతుంది, మళ్ళీ చెక్ చేసుకోవాల్సి వస్తుంది, మళ్ళీ వెళ్ళాక మళ్ళీ రూట్ మారుతుంది. రకరకాలుగా చూపిస్తుంది ఆ రూట్ మాత్రం నిజంగా. ఫైనల్లీ ఏపీ బోర్డర్ అయితే వచ్చాం మావా. అసలు అమ్మో, కూర్చొని కాళ్ళ నొప్పులు ఒక సైడు, అందుకే నిలబడుకొని వస్తున్నా. బాయ్ అమ్మ డ్రైవ్ చేస్తున్నాడు. అండ్ అండ్ ఇక్కడ నుంచి నాకు తెలిసి ఒక 2 hours 3 hours ఉండొచ్చు అనుకుంటున్నా. లేదా 3 hours ఉండొచ్చేమో, 3 to 4 hours ఉండొచ్చు. ఎందుకంటే ఇంకా అనంతపురం కూడా రాలేదు. ఇంకొక 40 కిలోమీటర్స్లో మన ఇండియా కియా ఉంది, బోర్డు చూసా ఇందాక, అదే మనం చూపించా కదా. సో అది, సో ఇంకా అనంతపూర్ వచ్చిన తర్వాత ఇంకా నెక్స్ట్ స్టాప్ కర్నూలు. అట్లా ఇంకెక్కడ ఆపేదే లేదు మావా బండి. అసలు ఎక్కడ ఆపట్లా బెంగళూరులో ఒక్క చోట. బాయ్, ఏంటి బాయ్, చంపేద్దాం అనుకున్నావు బాయ్? బాయ్ చంపేద్దాం అనుకున్నావు బాయ్? సో గైస్, ఇక్కడ ఒక టీ షాప్ దగ్గర అయితే ఆగి మా టీ తాగాడు, మనమేమో గోలీ సోడా తాగాం. అండ్ ఇదిగోండి కియా దగ్గరికి అయితే వచ్చాం.
ఇక్కడి నుంచి మనకు ఒక 4 కిలోమీటర్స్ 4 అవర్స్ చూపిస్తుంది, కానీ కొట్టేయచ్చు ఫాస్ట్గానే. రోడ్ అంతా బాగానే ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు. బాయ్ లోపలికి వెళ్ళిపోదాం బాయ్ బండి వేసుకొని. ఎందుకంటే గైస్ కియా 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 కొన్ని వేల కార్లు ఉన్నాయి లోపల లడ్డూలు. అది సో గైస్ అనంతపూర్ దాటేసి అయితే వచ్చేసాం. ఆన్ ది వే హైవేలో అయితే ఉన్నాం. ఇంకా మనకి 128 కిలోమీటర్స్ అయితే ఉంది కర్నూలు. ఒక చోట ఆగాము, నల్ల నేరేడు పనులు తీసుకుందాం అని చెప్పి. ఎంత ఒకటి తీసుకో చాలు. కారం ఉందా అన్న? సర్లే కారం ఉండే ఇచ్చు కదా. సో నల్ల నేరేడు పనులు అయితే తీసుకున్నాం. బాయ్ చాలా రోజులు అయిపోయింది మా అయితే. బాయ్ నువ్వు డ్రైవ్ చేయి బాయ్, నేను తింటూ వస్తాను. అవును అయినా హెల్మెట్ పెట్టుకో, అలా తింటాను. ఇక్కడ జాంకాయలు, నేరేడుకాయలు, నేరేడు పండ్లు బాగా బాగున్నాయా? గుడ్డా గుడ్డా వెరీ గుడ్డా వెరీ వెరీ గుడ్డా వెరీ వెరీ గుడ్డు. ఏందో చెప్తున్నాడు నా లడ్డూలో. అది తిందా ఆగండి. బాగుంది భయ్యో. ఇంకెక్కడి నుంచి ఒక 128 కిలోమీటర్స్. బాయ్ అనుకుంటే 20 నిమిషాల్లో కొట్టేస్తాడు. అంతే కదా బాయ్, కొట్టలేవా? 20 నిమిషాల్లో 128 మినిట్స్లో కొట్టేస్తాడంట. అంటే నిమిషానికి కిలోమీటర్ వెళ్తావు అంతేనా? గొర్రెం కాదు, 2 గంటలు పడుతుంది నీకు అడిగి పోవడానికి. ఈడోడో చూడండి మాకన్నా ఘోరంగా వేసుకెళ్తాం. ఘోర నాయన వెనక ఏందిరా రే రే, అది కూడా పల్సర్ బండి మీదరా. వెనక ముందు మాకు ఈ బ్యాగ్ చేసి వచ్చి పోతున్నాం కదరా రే, అప్పటికి మా బ్యాగులు ఊడిపోతున్నాయి రా. ఆడలా వెళ్తాడు వెళ్ళాడు. వామ్మో సరిపోయింది అయ్యో. ఒరే బాయే మనకి ఈ బ్యాగులకి వేసి వచ్చిపోతుంటే ఆడేంట్రా అన్నీ వేసుకొని పోతున్నాడు. కాదు మళ్ళీ అసలు అది కథలు కూడా కదలట్లేదు చూడు. ఈ మ్యాటర్ ఏదో మనకు తెలిసింటే ముందే మనం మునారేంది లదాఖ్ వెళ్ళిపోయి వాళ్ళం కదరా. ఆ అడిగే టిప్స్ కనుక్కుందామా? సో ఇప్పుడైతే మేము ఆల్మోస్ట్ దగ్గర కర్నూలు దగ్గర అయితే ఉన్నాం. ఇంకొక 80 కిలోమీటర్స్ అంతే కర్నూలు. సో ఇంకా కర్నూలు తర్వాత బాయిని దింపేసి విత్తలవిడికి వెళ్ళిపోతున్నాయా ఇంటికే. పెరలన్నీ అరిగిపోతున్నాయి. అయ్యో ఇదిగో 89 కిలోమీటర్స్ అంట కర్నూలు. బాయిని దింపేసి అర్జెంట్ దింపేయాలి భయ్యా. బాయిని దింపేసి దింపు. వెళ్ళేదారులో ఇదిగో టోనీ గడికి గెలిచాడు. టోనీ కానీ ఇప్పటివరకు ఎవరు చూడలేదు కదా, చూసాడు టోనీని. కాదు మన దాంట్లోనే అందరినీ రివ్యూలు, రామన్నన్ రివ్యూలు, టోనీని రివ్యూలు. టోనీ అంటే డాక్టర్ టోనీ అన్ని షుగర్ పనులన్నీ చేస్తా ఉంటాడు కదా. మరి కావచ్చు చూడు, యూట్యూబ్లో వస్తుంది లైవ్. ఆడికి మన పరిస్థితి అర్థం కావట్లా, దిగ అంటున్నాడు. నీకు పరిస్థితి అర్థం కావట్లా, దిగమంటున్నావు నువ్వు. ఏంటి విషయం? ఎంత ఉన్నాయంటారు నువ్వు? ఏది విలేజ్ ఏది ఇదా? అచ్చా అటు నుంచి లోపలికి వెళ్ళాలా అండి? ఓకే ఓకే. ఏమంటాడు ఇప్పుడు అసలు తినే ఓపిక కూడా లేదు అసలు. ఫస్ట్ నేను దింపేయాలి, నా బాధ అది. ఫస్ట్ నేను దింపేసాను అనుకో, నాకు ఆ స్కూల్ బ్యాగ్ వెళ్ళిపోద్ది. కాదు ఫస్ట్ నేను దింపేస్తే నాకు ఆ స్కూల్ బ్యాగ్ వెళ్ళిపోద్ది. తర్వాత ఇదిగో ఇట్లా పడుకుంటా వెళ్తా నేను.
ఇంకేంటి మరి విషయాలు? నాదే ఉందా డాక్టర్ టోనీ. ఏదా మీ ఎంఎస్లు ఎవరు లేరండి సిటీలో, సస్తున్నారు జనాలు కొట్టుకుంటూ. నేను లేదు, నేను ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళిపోయి అన్ని మనాలి వెళ్ళిపోతున్నా. డాక్టర్ టోనీ స్టార్ కాదు బాయ్, ఎవరైనా ఇక్కడ తోలుకొస్తారు. రింగ్ రోడ్ దాటించి నంద్యాలకు తోలుకోదాం అనుకున్నా. వచ్చేటప్పుడు నీకు తెలియదా అన్న కంటే కొత్తగానే నేను చూస్తున్నా. అవు కరెక్ట్, నువ్వు చెప్తుంటే మళ్ళీ అన్ననే రాంగ్ రోడ్ అంటే అన్న ఎక్కడికి పోతున్నావు అన్న అంటావు నువ్వే. నేను ఫోన్ చూసుకుంటున్నా. మాడేవాడు ఆడేవాడు గుద్దేస్తా ఉన్నావు ఆడి బలి గొర్రెనా వాడికి. పెట్రోల్ బంక్ ఆడ సడన్ గా వచ్చినాడు వాడు. సో మొత్తానికి టోనీని గెలిచా. టోనీ హాయ్ టోనీ. సరే వెళ్ళమ్మా, పదా మళ్ళీ మా టైం లేదు. ఏంటి విషయాలు? అదేమంటోని వచ్చేవాడి ఖాళీ చేతులతో వస్తారా? పాల ప్యాకెట్లో డజన్ అన్నా తేవాలి. మనడికి బిజినెస్ ఉంది గైస్, మిల్క్ బిజినెస్ ఉంది మనడు. పాపం బాగా కష్టపడతాడు బ్రో టోనీ, మామూలు కష్టం కాదు, కష్టాజీవి. చచ్చిపోతాడు ఆడన్నా నీకు తెలిసి చేస్తున్నాడు, నేను ఆన్లో పెట్టేసి వదిలేసా. ఇప్పుడే ఆన్ చేశాను రా నాయన, నాకు ఈడ ఆగుతాడనే విషయం కూడా తెలియదు నాకు. భయ్యా ఈడ ఆగుతాడని తెలీదు. నేను ఎందుకు ఆగాను? బండి ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఆగా. భయ్యా మీరు ఇక్కడ ఉంటారని తెలియదు నాకు. నేను ఆడ ఎందుకు ఆగానంటే అప్పటిదాకా తోలేను, తొడలు పట్టేస్తుంది, తోలురా అని అడిగిచ్చా. సరిపోయింది, మేము అన్ని ఆపేసుకొని వచ్చాయా. అరే పాపరాడు, అరే లిటరల్లీ పాపం చాలా మంచోడు రాడు టోనీ. ఆడు లిటరల్లీ ఎంత కష్టపడతాడంటే ఎర్లీ మార్నింగ్ 3 గంటలకు లేస్తాడు, పాల వ్యాన్ వస్తుంది, మొత్తం లోడ్ అంతా దింపుకొని మొత్తం ఇంకా సేల్స్ ఇలా మొత్తం చాలా కష్టపడతాడు. దాని తర్వాత ఆడికి టైం దొరికినప్పుడు సిటీకి వస్తాడు. నాకు అందుకే ఆడు బాగా నచ్చుతాడు. ఆడు ఇంకెళ్ళే దారిలోనే అన్న మా ఊరు అట్లే వస్తుంది మీట్ అవ్వు అంటే ఇక ఇక్కడ ఆగావు. టోనీని నేను చూడటం ఫస్ట్ టైము, ఆడిప్పటివరకు ఎక్కడా పేజ్ రివీల్ లేదు. ఆడిని అందరూ చూడటం కూడా ఫస్ట్ టైమే. వెళ్ళి అన్నాడు కాదు. సో గైజ్ కర్నూలుకి అయితే వచ్చేసాం మామ, ఇంకా టోనీ గారితో కలిసేసి కర్నూలుకి అయితే వచ్చేసాం. సో ఇంకా బాయ్కి టాటా బాయ్ చెప్పాలి, చాలా బాధాకరమైన విషయం. ఇక్కడే డ్రాప్ చేయబోతున్నా బాయ్ని. ఇదిగోండి ఈ పెట్రోల్ బంక్ దగ్గరే మనం బాయ్ని పికప్ చేసుకున్నాం. సో అదే పెట్రోల్ బంక్ దగ్గర డ్రాప్ అయితే చేయబోతున్నాం. నిజంగా చాలా అంటే చాలా బాధాకరమైన విషయం. ఇన్ని రోజులు బాయ్తో ఉండి ఇప్పుడు బాయ్ని వేల్చాలంటే చాలా బాధ వస్తుంది. అయిపోయిందా, వచ్చేసాం రబ్బుల్లోడా. ఇక్కడే మీట్ అయింది అమ్మా, అదే చెప్తున్నాను బాయ్. అమ్మా అదే చెప్తున్నాను నేను కూడా. సో ఇక బాయ్ వెళ్తున్నాడు, చాలా బాధగా ఉంది బాయ్ వెళ్తుందంటే. నా కళ్ళలో నుంచి నీళ్ళు వస్తున్నాయి, మీకు కనిపించట్లేదు అంతే. సో ఇంకా ఈ స్కూల్ బ్యాగ్ వెళ్ళిపోద్దురా, ఏ టార్చర్ ఉండదు, ఇంకా ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. ఇక తీసేసాం మొత్తం, ఇంకా స్కూల్ బ్యాగ్కి టాటా దుబ్బే వస్తా బ్యాగ్ తీసుకెళ్ళి. ఎలా ఉన్నాయి చూడండి సామాన్లు కింద. ల్యాప్టాప్ పెట్టేసుకో బ్రో, మొత్తం చూడండి బ్రో. ఏదో వాళ్ళని ఏదో అంటారు బ్రో, మొత్తం చెత్త ఎరుకొని వెళ్తారు చూడు, మొత్తం మూటలు కట్టుకొని. బా ఇగో ఆ టైప్లో కట్టాం దాన్ని. బా మొత్తానికి అయితే
ట్రిప్ అయితే అయ్యింది. ఇంక ఇక్కడి నుంచి హైదరాబాద్కి వెళ్ళాలి. ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు, కొంచెం లేట్ అయినా ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. నీ బ్యాగ్ చినిగిపోయింది, నా స్కూల్ బ్యాగ్ తీసుకెళ్ళి. వద్దులే బ్రో, నీ స్కూల్ బ్యాగ్ జాగ్రత్తగా పెట్టుకో. సో అది గైస్ మ్యాటర్. నేను బాయ్ చెప్పాలి, కానీ నిజంగా చాలా బాధ వేస్తుంది బాయ్కి బాయ్ చెప్పాలంటే. అంటే ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతాడని వెయిట్ చేస్తున్నా, కానీ వెళ్ళట్లేదు. అది ఇంకా ఏదో ఉన్నాడు, అదే నా బాధ. సో గైస్ బాయ్ అయితే వెళ్తున్నాడు. బాయ్ బాయ్ ఏదో సన్నా అన్నా. ఓకే బాయ్ బాయ్ బాయ్. ఎంత బాగుందయ్యా ప్రశాంతంగా. స్కూల్ బ్యాగ్ లేకపోతే అసలు, ఆ స్కూల్ బ్యాగ్ లేకపోతే ఎంత బాగుందయ్యా, అసలు ప్రశాంతంగా ఉందయ్యా. ఓకే బాయ్. మనాలి పోతున్నాయా. ఆహా పవర్ బ్యాంక్. ఎంత బాగుందో, ఎంత ప్రశాంతంగా ఉందో. బాగుంది, చాలా బాగుంది. సరే బాయ్. సో ఇప్పుడే బాయ్ని అయితే వదిలేసి జుమ్మనైతే వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది భయ్య కూర్చోడానికి. లిటరలీ చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది బ్రో కూర్చోడానికి. బాబా ఎంత శాంతం. అండ్ నా బ్యాగులు కూడా వెనకాల నీట్గా ఉన్నాయి. అబ్బా. సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే, మనం సోలో బైకులు వేసుకొని ట్రిప్లు వేయాలి. ఒకవేళ మనతో పాటు ఎవరైనా ఎక్కుతున్నారా అంటే వాళ్ళ పర్సనాలిటీలు కొంచెం సన్నగా ఉండాలి. సో అయిపోయింది గైస్, ఫ్యూయల్ అయితే కొట్టేసుకున్నాం. ఫుల్ ట్యాంక్ అయితే కొట్టేసాం అన్నమాట. అండ్ ఇంకా డైరెక్ట్ ఇంకా బండి ఇంటి దగ్గర ఆగాలి. ఇంకేడా ఆగకూడదు బండి. ఇంక ఇంటికి వెళ్ళిపోయి ఫస్ట్ ఈరోజు ప్రశాంతంగా పడుకోవాలి మామ. పడుకొని నిద్ర లేచాక ఇంక ఎడిటింగ్ చేసుకొని అప్పుడు ఒక్కొక్క వీడియో పెట్టాలి. ఇంకా చాలా ఉన్నాయి పెండింగ్. ఏమైంది ఇది ఎందుకు కూడా వచ్చింది? ఓరే నీ అమ్మ, ఏమైంది దీనికి? కొనిషం ఆగండి గైస్. ఈ వైర్ ఊడిపోయిందేంటి? బాగానే ఉంది, ఫోన్కి అయితే ఏం కాలేదు. ఓరేని, నన్ను లిటరల్లీ ఎవరో పిలిచినట్టు అనిపించింది. ఇదిగోండి ఇలా కొడితే ఎలా ఉంటుందో అలా అనిపించింది. ఇదిగోండి వైర్ తెగిపోయింది, కంప్లీట్ ఈ వైరే తెగిపోయింది. పవర్ బ్యాంక్ అయితే ఉంది, ఇంక ఈ వైరే తెగిపోయింది. ఈ అమ్మ ఏం దరిద్రాలరా నాకు. అసలు ఏమైంది అక్కడ? ఏం లేదు కదా. ఒరే నేను రోడ్లో వస్తే ఇది ఎలా ఊడిపోయింది ఇది? అది కూడా నన్ను ఎవడో ఇలా పిలుస్తున్నట్టు అనిపించింది. సరే ఇంక మనం ఏం చేయాలి, ఇంకా పడేసి ఐటమ్స్ ఉన్నాయి కదా, ఉన్నాయి. ఇంకా అన్నీ ఉన్నాయి. కానీ ఏమైంది నాకు ఇప్పటికేం అర్థం కావట్లేదే. మొత్తం చేతికంతా గ్రీజ్ అయిపోయింది. ఏమైందో సర్లేండి. ఎవడో పిలిచాడు నన్ను, ఆత్మ పిలిచింది నన్ను. కానీ లిటరలీ బ్రో నాకు అర్థం కాల, నేను ఎంత స్పీడ్లో ఉన్నానో నన్ను ఎవడు పిలుస్తుంది. ఇదిగో ఇలా కొడితే ఎలా వచ్చిందో అలా పిలిచినట్టు అనిపిద్దిగో, ఇలా పిలిచినట్టు అనిపించింది నాకు. ఓకే ఎనీవేస్, వైరు బొక్కే పెద్ద బొక్క. సో ఫైనల్లీ వచ్చాము మనం హైదరాబాద్కి అయితే రీచ్ అయిపోయాం. అండ్ ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోవాలంతే. ఇంకా ఓరే నాయనో, మునార్ ట్రిప్ ఏమో కానీ మనకైతే పెద్ద ట్రిప్ అయింది. మామూలుగా కాదు, మంచి ఎక్స్పీరియన్స్, గుడ్ ఎక్స్పీరియన్స్, చాలా బాగుంది. సో ఫైనల్లీ అయితే వచ్చాం. సో ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చాను గైస్. क्या करूं मैं मर जाऊं? मेरे को फीलिंग नहीं है, तुम्हारी फीलिंग तुम्हारी, मेरे को फीलिंग नहीं है,
तुम्हारी फीलिंग तुम्हारी साडा कुत्ता टॉमी साडा कुत्ता साडा कुत्ता टॉमी साडा कुत्ता